తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుగబాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1:30 తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన ఇప్పటికే రాయచోటు నుంచి విజయవాడకు బయలుదేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఇటీవల పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుధవారం రోజున తాడేపల్లిలో రాష్ట్ర ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో నేను నా తండ్రితో చర్చించడం, వారి ఆవేదన, వారి పశ్చాత్తాపంలో నుంచి వచ్చిన వారి మనోభావాలు, ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి మనోభావాలు క్రోడీకరించి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సరైన సందర్భంలో తీసుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు నా తండ్రి గారు లేని సమయంలో తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా తన తండ్రి మాజీ ఎంపీ సుగవాసి బాలకొండరాయుడు మరణించినప్పుడు టీడీపీ తరపున కనీసం ఒక్కరు కూడా అంత్యక్రియలకు హాజరు కాకపోవడం ఆయన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. సుగవాసి కుటుంబం 4 దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా పలుమార్లు సేవలందించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న బాలసుబ్రహ్మణ్యం ఈ చేరికతో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా ప్రజా సంక్షేమం కోసం నా తండ్రి బాటలో భవిష్యత్తులో వారి సేవాభావానికి అనుగుణంగా నేను వేసే ప్రతి అడుగు ఉంటుందని, కారణాలు అన్ని పర్యవసానాలన్నీ నేను ప్రతి ఒక్కరికి నేరుగా కలిసి వారికి వివరిస్తానని, ఇప్పుడుండే పరిస్థితుల్లో కార్యకర్తలను, నాయకులను డిస్టర్బ్ చేయడం సరికాదనే సూచన మేరకు నేను ఒక్కడనే పోయి చేరేసి వస్తున్నాను. తర్వాత నేను ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి పరిస్థితి అంతా వివరిస్తాను. మొత్తం భవిష్యత్తులో ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, మనందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరం ప్రజాసేవలో భవిష్యత్తులో కలిసికట్టుగా కొనసాగుదామని, అందుకు మీతో నేను కలిసి ప్రయాణం చేస్తానని ఈ సందర్భంగా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? టీడీపీ నుంచి ఒక వికెట్ వైసీపీకి వెళ్లడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి? కామెంట్ చేయండి.